పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ సమితి తరఫున, అదేవిధంగా నిర్వాసుల తరఫున అనేక మంది నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు పేరు పేరున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంఘీభావ దీక్షకి ఆహ్వానిస్తున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావంలో మనం తీసుకున్న నిర్ణయం ఒకసారి మీరందరూ కూడా పునరాలోచించుకోవాలి. సమాజం కోసం, యువత కోసం, మన భవిష్యత్తు కోసం ఏ రోజైతే మనకి ఆ రోజు రాష్ట్ర విభజన గురించి ఒక నిర్ణయం తీసుకున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగిపోతుంది. మనం నిజాయితీగా చిత్తశుద్ధితోటి ప్రజల్లోకి బలంగా వెళ్ళి ప్రజల అభిమానాన్ని దగ్గర తీసుకునే విధంగా కాకుండా ప్రజల తరఫున నిలబడి ఆ పోరాటాన్ని ముందు తీసుకెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ధైర్యంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. విశాఖ ఉక్కు కార్యాగారం గురించి గతంలో ఎంతోమంది పోరాటం చేశారు. స్థానికంగా ఉన్న నాయకులు, అక్కడున్న కార్మికులు, రైతులు, ఎవరైతే ఆ రోజున 64 గ్రామాల నుంచి సుమారు 22,500 ఎకరాలు ఆ రోజు వాళ్ళు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం త్యాగం చేశారో, వాళ్ళందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం ఆ రోజు ముందుకొచ్చి నిలబడ్డారు. ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు 2018లో పోరాట యాత్ర సందర్భంగా అక్కడ నిర్వాసితులతోటి ప్రత్యేకంగా సమావేశమై ఆ సమస్య పరిష్కారం కోసం ఆ రోజున ఒక సమావేశం ఏర్పాటు చేశారు. నిర్వాసితులు ఎవరైతే ఆ రోజున వాళ్ళ తాతలు, వాళ్ళ తల్లిదండ్రులు భూములు ఇచ్చారో, వాళ్ళ బిడ్డలకి ఉపాధి కలుగుతుందని, వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో ఒక చక్కటి పరిశ్రమ వస్తే మనం త్యాగం చేసిన ఈ భూమి ద్వారా మేలు జరుగుతుంది ఈ ప్రాంతానికి అని నమ్మి కేవలం 2,000 రూపాయల చొప్పున ఎకరానికి 24,000 ఎకరాలు ఆ రోజు ఎంతోమంది రైతులు, మహానుభావులు మన రాష్ట్రానికి ఆ రోజు అందించారు. నిజంగా ఇవన్నీ కూడా మనలో స్ఫూర్తి నింపాలి. కేవలం ఏదో మనం ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకుని పరస్పరంగా ఒకరినొకరు దూషించుకోవడమో, ఒక పాదయాత్రకు పరిమితం అవడమో, లేకపోతే ఏదో నామకే వాస్తే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య పైన దీనికి పరిష్కారం జరగాలి అనే చిత్తశుద్ధి చూపించే నాయకులు చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం జనవరి మాసంలో ఒక నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి కూడా ఫిబ్రవరి 5వ తారీఖునే స్థానికంగా ఉన్న మన నాయకులందరూ కూడా, మన పిఎస్సి సభ్యులు తాతారావు గారు, శివశంకర్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముఖ్య ప్రధానమైన గేటు దగ్గర ఆ రోజు నిలబడి నిరసన వ్యక్తపరిచారు. ఆ సంఘటన జరిగిన 4 రోజులకే ఢిల్లీకి అమిత్ షా గారిని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నా కాబట్టి చాలా ధైర్యంగా మీకు ఉన్న విషయాలు చెప్పగలుగుతాను. నిజాయితీగా ఏ మాత్రం మనకి స్వార్థం లేకుండా దయచేసి మీరు దీని గురించి మీరు పునరాలోచించాలి. ఇది పొరపాటున తీసుకుంటున్న నిర్ణయం, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే నిర్ణయం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని సవరించుకోండి. రాష్ట్రానికి మాత్రం మేలు జరిగే విధంగా, తెలుగు ప్రజలకి మేలు జరిగే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ఉండొచ్చు, దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ త్యాగాన్ని దయచేసి మీరు మర్చిపోబాకండి. వాళ్ళకి నిజాయితీగా ఏ మాత్రం మీరు వెనకాడకుండా పార్టీ పరంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మిత్రపక్షంగా మిమ్మల్ని మేము కోరేది ఈ నిర్ణయాన్ని మాత్రం మీరు తప్పకుండా వెనక్కి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. ఆ రోజున అమిత్ షా గారితో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అదే రోజు సాయంత్రం కొంతమంది కేంద్ర మంత్రులతోటి అక్కడున్న పార్లమెంట్ సభ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది
తప్పకుండా మీరు ఆంధ్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిందే, మీరు ఆపాలి అనే మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు ఆ రోజు హామీ ఇచ్చారు, తప్పకుండా దీన్ని మేము ఆలోచిస్తాం, వీలైనంత వరకు ఈ కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుపడతాం అనే విషయం పార్టీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. ఇవన్నీ చరిత్రలో ఉన్న విషయాలే. కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, అనుకున్న దానికన్నా వేగవంతంగా ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. విశాఖపట్నం ఎన్నికలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున నమ్మారు. అమిత్ షా గారు ఇచ్చిన ఆ సందర్భంలో మాతో మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇతర నాయకులు మాట్లాడిన మాటలతో కానివ్వండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తారు, సరైన నిర్ణయం తీసుకుంటారు అనుకుని ఆ రోజు మన వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా, మన పార్టీ నుంచి ఎంతోమంది అభ్యర్థులుగా నిలబడి ఆ డివిజన్లో మీరు వచ్చి పర్యటిస్తే తప్పకుండా మేము గెలుస్తామని పదే పదే కోరినా కూడా ఈ సందర్భంలో మనం కేవలం ఈ సమస్య ఉన్నప్పుడు, ఈ సమస్య పరిష్కారం కాకుండా మనం ఎట్లా ప్రజల్లోకి వెళ్ళి సమాధానం చెప్పుకోగలుగుతామనే ఒక ఆలోచనతో, మంచి మనసుతోటి ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా, రాజకీయ పరంగా మనం నష్టపోవచ్చు, కానీ మనం మాత్రం చిత్తశుద్ధితోటి, నిజాయితీగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరందరూ చూశారు, అనేక మంది పాలకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే తీర్పు చెప్పాలి, ప్రజలే నిలబడాలి. ఒక సమస్య పైన మీరు నిలబడితే ఒక రాజకీయ వేదికగా జనసేన పార్టీ నాయకత్వం మీతో పాటు నడుస్తుంది. దాన్ని మీరు గుర్తించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే ఈరోజు అనేక సమస్యలు వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం కేవలం మనం ఏదో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనో లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలనేది కాదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటారు, పార్టీ నాయకులందరితో మాట్లాడినప్పుడు, మనం రేపటి రోజున ప్రభుత్వంలో వస్తే ఈ సమస్య ఎట్లా పరిష్కారం అందించగలుగుతాం, సొల్యూషన్ ఏంటి, ముందు సొల్యూషన్ వెతకండి, ఆ సొల్యూషన్ గురించి కూడా మనం మాట్లాడదాం. అప్పుడు ప్రభుత్వం స్పందించబోతే మనం ప్రజాస్వామ్యబద్ధంగా, నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళి మన పోరాటాన్ని ముందు తీసుకెళ్దాం అనే మాట పదే పదే చెప్తూ ఉంటారు. అమరావతి విషయంలో మీ అందరికీ తెలుసు, ఏ విధంగా ఆ రోజు ప్రతి ఒక్కరితో సంప్రదించి, పార్టీలో ఉన్న నాయకులందరితో కూడా సంప్రదించి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని మన రాష్ట్రానికి ఒక రాజధాని ఇక్కడ ఉండాలి, ఈ తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఎందుకు మనకు రాజధాని లేదు, ఆ రాజధానిలో పెట్టుబడులు చేసినాక ఎందుకు వెనకాడుతున్నారు అనే దానిపైన ప్రశ్నించడమే కాకుండా అక్కడున్న రైతాంగానికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించే విధంగా చాలా బలంగా మొట్టమొదటి రోజు నుంచి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే. మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే గెలిచినాక ప్రజలతో ఇంకా దగ్గర అవ్వాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఇంకా నిజాయితీగా పనిచేయాలి. ఇంత భారీ మెజార్టీ వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కనివిన రీతిలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీ అందరికీ బాగా గుర్తు, నవంబర్ 1వ తారీఖున విశాఖపట్నంలో ఒక అద్భుతమైన స్టీల్ ప్లాంట్ ఆవరణలోనే ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేశాం. అక్కడున్న పరిరక్షణ సమితి, నిర్వాసితులు వీళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సభ ఏర్పాటు చేస్తే తప్పకుండా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుందనే నమ్మకంతో ఆయన ఆహ్వానించారు. పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది జన సైనికులు అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని లక్షల్లో వచ్చి చాలా సక్సెస్గా చేశారు. ఆ కార్యక్రమాన్ని దేనికోసం? మన కోసం, మన భవిష్యత్తు కోసం. మనం ఒక విషయం పైన, ఒక సమస్య పైన మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంత దూరమైనా సరే, ఎంత బలంగా అయినా సరే ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇది రాజకీయ పరంగా ఓట్ల కోసమో లేకపోతే ఒకరితో విభేదించడానికి కోసమో, ఒకరిని ఇబ్బంది పెట్టడానికి కోసం అని కాదు. కేంద్ర ప్రభుత్వంలో పెద్దల్ని కూడా మేము ఈ సభావేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. ఏ విధంగా రైతుల గురించి మీరు వెనకడుగు వేశారో, ఏ విధంగా మీరు అర్థం చేసుకోగలిగారో సమస్య గురించి, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రైవేటైజేషన్ జరగకుండా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఈ రోజుకి కూడా జనసేన పార్టీలో మా అందరికీ ఉంది. మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి, ఎందుకు మీరు మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లరు? మీ నాయకత్వంలోనే మనం కలిసి పోరాడదాం, కేంద్రంలో ఉన్న నాయకుల్ని కలుద్దాం, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేద్దాం, పెద్దలందరినీ కూడా కలుద్దాం. ఎందుకు ఆ బాధ్యత మీరు తీసుకోరంటే ఏమాత్రం స్పందన లేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి,
మీరు చూసే ఉంటారు. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా? ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తపరచరు? తెలంగాణ నుంచి మొన్న ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకి అన్యాయం జరుగుతోందని ఏ విధంగా అక్కడున్న పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో చాలా బలంగా వాళ్ళు గొంతు విప్పారు, వాళ్ళ నిరసన చాలా బలంగా తెలిపారు. ఎందుకు మన రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డ 22 మంది పార్లమెంట్ సభ్యులు, 25 మంది పార్లమెంట్ సభ్యులు మన రాష్ట్రం నుంచి అందరూ కలిసికట్టుగా నిలబడాలి. ఇది సమయం. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతోంది కాబట్టి తప్పకుండా దేశ ప్రజలకి అర్థమయ్యే విధంగా, మన ప్రధానమంత్రి గారికి అర్థమయ్యే విధంగా రిక్వెస్ట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మాత్రం దయచేసి ఆపండి మీ అందరూ కూడా ఒక ప్రయత్నం చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఈ రోజున ఉందని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనం నమ్ముతున్నాం. దేశానికి ఆయన చాలా చక్కగా బలంగా ఒక మంచి నాయకత్వాన్ని అందించగలిగారు. ప్రధానమంత్రిగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా సరే మన దేశాన్ని ఆయన కాపాడగలిగారు. మన ప్రజల ఆలోచనలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం, మన తెలుగు ప్రజలు నష్టపోతున్న అంశం, దీన్ని ఏదో ఒక కంపెనీ పరంగా చూడొద్దని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసిన విషయం ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రైవేటైజేషన్ అనేది ఒక పాలసీ ఉండొచ్చు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంతమంది ప్రాణత్యాగం జరిగినప్పుడు, ఇంతమంది ముందుకొచ్చి భూములు ఇచ్చినప్పుడు దయచేసి స్థానికంగా ఉన్న ఆ గౌరవాన్ని నిలబెట్టండి. ఆత్మగౌరవం కోసమే తెలుగువాడు నిలబడుతున్నాడు. దానికోసం జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాజకీయ అంశాల గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఏ మాట మాట్లాడినా, ఏ విషయం పైన మనం స్పందించినా దానికి ఏదో అంటగడుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఈ విషయం గురించి ఎక్కడ కూడా జనసేన పార్టీ తగ్గలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గలేదు. ఎందుకంటే మొట్టమొదటి రోజు నుంచి అమిత్ షా గారితో పాటు జరిగిన ఆ సమావేశం నుంచి కూడా మాకు అంతర్గతంగా జరిగే అనేక సమావేశాలు భారతీయ జనతా పార్టీతో కానివ్వండి, మన పార్టీ నాయకులతో కానివ్వండి, ఎప్పుడు కూడా ఒకే గలం విప్పాం, ఒకే మాట మీద నిలబడ్డాం. అదే మన కమిట్మెంట్, అదే మన కాన్ఫిడెన్స్ కూడా. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే మనం ఎక్కడ కూడా పొరపాటున మన స్టాండ్ మార్చుకోలేదు, మనం ఒకే దానిపైన నిలబడ్డాం. అది ఏంటంటే మీరు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఆపాల్సిందే. దాన్ని మీరు ఆలోచించుకోండి. ఏ విధంగా చేయగలుగుతారు? 6 నెలల తర్వాత చేస్తారా? సంవత్సరం తర్వాత చేస్తారా? ఇప్పుడే తీసుకోగలుగుతారా? మీకున్న వెసులుబాటు, మీకున్న చాతుర్యతని మీరు ప్రదర్శించి పరిపాలన ఉన్న ఇబ్బందుల్ని మీరు పక్కన పెట్టి మాకు మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నిలబెట్టాలనేది పవన్ కళ్యాణ్ గారు కోరారు. మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలను కూడా నేను కోరుతున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన నిరసన తెలపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్య బద్ధంలో మనం నిరసన తెలుపుతాం. ఈ విధంగా ఈరోజు మనం దీక్ష చేసే దేనికోసం? ఎందుకంటే మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం. ఏ విధంగా అంత చల్లటి ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు గురై సంవత్సరంన్నర పాటు రైతులు అక్కడ నిలబడ్డారే భారతదేశ రైతాంగం కోసం. అది స్ఫూర్తిగా తీసుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రైతులు ఒక వేదికను తయారు చేసుకున్నారు. ప్రధానమంత్రి గారు కూడా అర్థం చేసుకునే విధంగా వాళ్ళు పోరాడారు. మనం కూడా ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళాలి. నిలబెట్టండి. మీలో ఆత్మధైర్యం, ఆ విశ్వాసం నింపడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది. ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ధైర్యం తగ్గకుండా మీ వెంట నడవడానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మన వీర మహిళల్ని, జన సైనికుల్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఏ సందర్భంలో కూడా పార్టీ పొరపాటు చేయదు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సంప్రదించి రకరకాల సందర్భాల్లో అనేక వేదికల ద్వారా సమాచారం అందించుకున్న తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో స్థానికంగా మన నాయకులు చాలా బలంగా మాట్లాడారు. అక్కడ మన ఎన్నుకోబడ్డ మన 3 కార్పొరేటర్లు కూడా ప్రతి సందర్భంలో పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా అక్కడ స్థానికంగా పోరాడుతున్నారు. మన నాయకత్వం చాలా బలంగా ఉంది అక్కడ విశాఖపట్నంలో. అక్కడ ఉన్న ప్రజలు కూడా మనం ఆదరించారు. మీ అందరికీ తెలుసు, సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా మన ఓటు శాతం మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెరిగింది. ప్రజలకి మన పార్టీ పైన ఒక విశ్వాసం పెరిగింది. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇదే మంచి మనసుతోటి ఏ విధంగా ఈరోజు మనం ఈ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొంటున్నామో, ఈ నిరసన కార్యక్రమం వీళ్ళకి సంఘీభావం తెలపడానికి కోసం. ఎందుకంటే వాళ్ళు దాదాపు 600 రోజుల నుంచి వాళ్ళు ఈ పోరాటం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు పాపం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారికి చివరికి 15 రోజుల క్రితం మీ అందరికీ తెలుసు, బహిరంగ సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, మమ్మల్ని అందరినీ ఆహ్వానించండి, మేము సిద్ధం, అవసరమైతే ఢిల్లీకి వెళ్దాం, దాని సారథ్యం మీరే వహించండి అని చెప్పి బహిరంగ వేదిక నుంచి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు దాని గురించి కదలిక లేదు. ఎందుకంటే ఆ సభ పూర్తయిన తర్వాత ఒక 15 రోజుల్లోనే ఉభయులు అంటే నిర్వాసితుల తరఫున అదేవిధంగా అక్కడ ఉన్న కార్మికుల తరఫున కలిసికట్టుగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు. ఇది మీ అందరికీ తెలియపోవచ్చు, ఎందుకంటే ఎక్కువగా మీడియాలో రాలేదు ఈ విషయం. కానీ వీళ్ళందరూ కూడా కోరింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి, ప్రధానమంత్రి గారిని కలుద్దాం, రాష్ట్ర ప్రజల తరఫున మనందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి బలంగా మాట్లాడదాం అనే విషయం వాళ్ళందరూ కూడా తెలియజేశారు. అదే లేఖలో ఈ విషయం కూడా చెప్పారు. గతంలో కన్నా ఎప్పుడు లేని విధంగా చాలా అద్భుతంగా వీళ్ళ ప్రొడక్షన్ పెరిగింది, కెపాసిటీ పెరిగింది. ఎన్ని ఇబ్బందులు గురైనా సరే కోవిడ్ సందర్భంలో కూడా మన దేశ ప్రజలకి ఆక్సిజన్ అందించారు ఈ ప్లాంట్ నుంచి. ఈ రోజున ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా మారింది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎప్పుడు లేని విధంగా ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి. అటువంటి రెవెన్యూ చూపిస్తున్నారు, అటువంటి ప్రాఫిట్స్ చూపిస్తున్నారు. ఎందుకు ఈ కంపెనీని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు? కాబట్టి దయచేసి ఈరోజు మనందరం కూడా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. నా తర్వాత మాట్లాడే వ్యక్తులందరూ కూడా నేను కోరేది కేవలం ఈ సమస్య పైన దీని గురించే మీరు పరిమితమై మాట్లాడండి. పార్టీ పరంగా మనం ఎప్పుడు కూడా బలంగా నిలబడదాం. మన అధ్యక్షులు వారు ఎప్పుడు కూడా మనకి ఒకే మాట చెప్తారు, ఏది చేసినా కూడా నిజాయితీగా చేయాలి, ఒక కమిట్మెంట్తో చేయాలి, దానికి ఒక ప్రణాళిక కూడా ఉండాలి. ఖచ్చితంగా దీనికి మనకు ప్రణాళిక ఉంది కాబట్టే మనం కొంచెం సమయం ఇచ్చాం ప్రభుత్వానికి. ఈ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారనే భావనతోటి ఆయనకి సమయం ఇచ్చాం. ఆయన ఈ బాధ్యత తీసుకోవడం లేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేపటి రోజున సోమవారం ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి తెలిసే విధంగా మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిలబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారనే ఆశతోటి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా మీరు తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, మీరు తిరిగి మీ మండలాలకు వెళ్ళినప్పుడు, మీ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ఈ సమస్య పైన అవగాహన తెచ్చుకుని దయచేసి మీరు కూడా మాట్లాడండి. కలిసికట్టుగా చేయాలి, నిలబడాలి. ఒక కుటుంబం కోసమో ఒక ఉద్యోగం కోసం కాదు, ఇది మన ఆత్మగౌరవం కోసం, మన తెలుగు బిడ్డల కోసం. మీరు అది గుర్తిస్తారనే భావనతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఏర్పాట్లు చేయడానికి కూడా చాలా తక్కువ టైంలో మన నాయకులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. పేరు పేరున నేను వాళ్ళకి హృదయపూర్వకంగా మన పార్టీ అధ్యక్షుల తరఫున పార్టీ తరఫున వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళమని మన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను.